ఈ రోజు అమ్మవారి తల్లికి మొక్కులు చెల్లించుకునే తీర్థప్రసాదాలు తీసుకునే ఆనందంగా జాతర జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉండా. అదే మాదిరిగా యో ఏంది సైకిల్ అడ్డంగా పెట్టినవా? ఇప్పటికే 2-3 సార్లు చెప్పినా నీకు. బిఆర్ నుంచా చైర్మన్ గారు వచ్చే టైం అయింది. రేయ్ తీసుకుపో. అమ్మే అడుగు పట్టుకో. ఏంటమ్మా ఇంకా కోస్తా ఉన్నారు? భిన్న చేయండి. ఏంది సుంకమ్మ, ఇంకెప్పుడు పొయ్యి వెలిగిచ్చేది? అన్ని సరిపోతాయి కదా. వాళ్ళు పని చూసుకుంటారు కానీ మీరు పోయి పొంగల్ సంగతి చూడండి. సరే సరే. దేవుడికి నైవేద్యం పెట్టాలి. ఆ కుండలు తీ. బెల్లం అవి ఉన్నాయా? ఉన్నాయి. సరే పద పద. ఏందిరా పరిస్థితి? చుట్టుపక్కలంతా మనోళ్ళే ఉన్నారనా. నా కొడుకులు ఎట్టించి వచ్చినా తప్పించుకోలేరు. చూసుకో, కొత్త వాళ్ళు ఎవరు కనపడినా పట్టుకురండి. అన్నట్టు లాడ్జీలు మొత్తం ఎదిగి చూస్తున్నారా? వదలబాకండి. బయటికి మనిషి ఎవరు కనపడ్డా ఏమి అనుమానం వచ్చినా నా దగ్గర తీసుకురండి. అవతలోడు ఎంత పెద్దవాడైనా వదలద్దు. పండి. సరేనా? అత్త, ఆ బెల్లం వెయ్యి. ఏందత్త పరధ్యానంగా ఉండావో? ఏమోనే వసంత, గుండెల్లో దడదడగా ఉందనుకో. ఏ పక్క నుండి ఏ ప్రమాదం వస్తుందని ఒకటే. ఏం కాదులే అత్త, మా ఆయన చూసుకుంటున్నాడు కదా అన్ని. ఇందాక బసవ మావతోనేమన్నాడు, చుట్టూ మనోళ్ళు ఉన్నారని చెప్తా ఉన్నాడు కదా. ఇంకా భయపడతావేంది? తాత మిమ్మల్ని బినా రమ్మన్నాడు. వస్తాన్నాం రా. నీకు మీ తాతకి తొందర ఎక్కువ. రేయ్, శామియాన కాడనే ఉండు, ఏడికి పోమాక. ఏడికి పోడ్లే అమ్మి, బిన్న గాని. ఏంది పిలిచావు? ఎందుకోలేపా కనపడారు నా కొడుకులు. ఏడా కనపడేది? మొత్తం తిరణాలు జల్లిడి పట్టే పట్టలేదు. చెత్త నా కొడుకు. ఊరు ఇచ్చిపెట్టి వెళ్ళిపోయారా ఏంది? గుట్టు తెలిసిపోయి ఉంటుంది. గప్ చిప్ గా బిచానెత్తేశారు. ఈడ వేసేసి ఉంటే చేతులు కడిగేసి ఉండొచ్చు. ఏం చేసేది? మీ నాయన చుట్టూ సైన్యం కట్టు దిట్టంగా పెట్టుకున్నాడు. ఈ జాతరలో మీ నాయన నేయడం సామాన్యం కాదప్పా. అంత సామాన్యంగా ఆలోచించబడైతే కన్న కొడుకు మీద అనుమానం పెడతాడా? ఏంది? మీ నాయన
నీ మీదే అనుమానపడ్డాడు. అయ్యా మొదలెడదామా? సల్పు ఏడ ఉంటాడు? ఈయనే ఆడిన ఉండాల మామ. బసవా వెళ్ళి చూడు. ఆయన సంగతి నీకు తెలియదేమో. గద్ద చూపు, పాము సేవలు, కుక్క వాసన మాత్రమే పసిగడతాయి. కానీ మా నాయన వాసనతో పాటు దాని కొన్ని విషయాలు కూడా అంచనేస్తాడు. సినిబాబు, సినిబాబు, నాయన పిలుస్తా ఉన్నాడు. నువ్వు వెళ్ళు. సరే సరే జాగ్రత్త. నాకు మూడేలా ఉంది. యాడికి పోయినావురా? ఈడదాకి తాత నీళ్ళు చల్లమంట. చల్లరా తాత. తాత తలుపులే. ఇంకో తూరి చల్లు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దగతి పావతః నచైనం. రేయ్, ముందు ఆ టీ సంగతి చూడు, అందరికి వచ్చినాయా లేదో? అలాగే అన్న. ఏం బసవా, ఏర్పాట్లన్నీ జరుగుతుండాయా? జరుగుతుండే. రాహుకాలం వచ్చేస్తుంది బాస్వా. అదే పని మీద ఉన్న పెద్ద ఆయన ఎమ్మెల్యేగా రావాలి కదా. సరే సరే. సార్,
వానికి జన్మును అనివార్యమగు ఈ విషయమును చూపింపట. పాపం ఆ తండ్రి కొడుకులు బాగా గుర్తొస్తున్నారు రేఖ. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తలుచుకుంటే అయ్యో పాపం అనిపిస్తుంది. తమ్ముడి పెళ్లికి పాపం చలపతి గారు అనంతపురం దాకా వచ్చారు. ఆయన రాకపోయినా బతికుండేవారేమో. బయటికి అనలేకపోతున్నా కానీ చాలా బాగా ఉందబ్బా. అసలు ఏం జరుగుతుంది ఎస్పీ? 6 నెలల ముందు వరదరాజులు మర్డరు, ఇప్పుడు ఆయన కొడుకు. 11వ దినం ఫోటోకు మొక్కేదానికి మనం ఉండేది. ఈ 2 మర్డర్లు చేసిన వాళ్ళు పట్టుకున్నారా? కానీ క్లూ అలా సిక్కిందా? ఈ 2 చేసింది ఒక్కళ్ళేనా లేక వేరే వాళ్ళ? అది ఎంక్వైరీ చేస్తున్నా సార్. ఇంకా ఎంక్వైరీలోనే ఉన్నారా? సరే పోయ. అరే మేము రూలింగ్లో ఉన్నామయ్యా. 6 నెలల్లో 2 హత్యలు ఒకే ఫ్యామిలీలో. అది రూలింగ్ పార్టీ వాడది. ఈ పవర్లో ఉండి ఏం పీకారని జనం అడిగితే ఏం చెప్పాలా? ఇదిగో చూడు, మీరు మా పార్టీలో చేరండి ప్రాణాలను దొక్కుతాయని ఎక్స్ పార్టీ వాడు ఎగసెక్కాలు ఆడుతున్నారయ్యా. అర్థమైందా? అరే పేపర్ చూద్దామంటే భయం వేస్తుండా సార్. అది వీఆర్ ట్రైయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ సార్. ఇదిగో ఎస్పీ గారు, ఇది కరెక్ట్ కాదు. మీ వల్ల కాదని చెప్పండి, మేము డైరెక్ట్గా కమిషనర్ గారి దగ్గర పోతాం.